మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉద్యాయించి సంతోషించెదము. మేమందరము ఉద్యాయించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెదని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెదని. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. కృపయే నిరంతరము నిలచియుండునుగా. కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా.
దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. నూతనముగా దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. జాతిగా నిలచి నీ నామమును కీర్తించెదమెప్పుడు. జాతిగా నిలచి నీ నామమును కీర్తించెదమెప్పుడు. నీతితో మా స్తుతులర్పించెదము దైవజ్ఞ ప్రభువా. నీతితో మా స్తుతులర్పించెదము దైవజ్ఞ ప్రభువా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. నడిపించెదము సమభూమి గల ప్రదేశములో నన్ను. నడిపించెదము సమభూమి గల ప్రదేశములో నన్ను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. సర్వాధికారియు సర్వోన్నతుండైనా సర్వాధికారియు సర్వోన్నతుండైనా మన తండ్రిని కనపరచి మనమోత్సహించెదము. మన తండ్రిని కనపరచి మనమోత్సహించెదము. గొర్రె పిల్ల
మహోత్సవ సమయము వచ్చెను రండి. దయచేసి గమనించండి. పెండ్లి కుమార్తె వేదిక మీదకి వస్తుండగా మనందరం లేచి ఈ సియోను పెద్ద పాటల పుస్తకం నుంచి 81వ కీర్తన పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైనాని వర్ణింపగలరా వరదూతలైనాని 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 వర్ణింపగలరా పరిశుద్ధ మగునాత్మ పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడ నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధులానిది ప్రియలేయ వస్త్రములు ప్రియలేయ వస్త్రములు గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. దేవుని వాక్యమును నామము గలవాడు దేవుని వాక్యమును నామము గలవాడు రక్తములో ముంచిన వస్త్రమందరించే రక్తములో ముంచిన వస్త్రమందరించే గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి.
గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. సంగముకై ప్రాణము నిడే ప్రభు ప్రేమించి సంగముకై ప్రాణము నిడే ప్రభు పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనే పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనే గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. క్రీస్తుండే సంగమునకు శిరసు యేసు క్రీస్తుండే సంగమునకు శిరసు వాక్యావుదకము తోడా శుద్ధి పరచుచుండే వాక్యావుదకము తోడా శుద్ధి పరచుచుండే గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరిలో నుండి తీయబడిను గనుక నారి అనబడును. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించినగా. రెండవది యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 7 వరకు. డేవిడ్ రాజు. ప్రైజ్ లార్డ్. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనములు. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడే ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైనప్పుడు పోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడును ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుపోండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధాని తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి,
దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. మూడవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు. మరి పెండ్లి కుమార్తె తరపున వచ్చిన వారు ఎవరైనా చదివితే మంచిది, లేకపోతే వేరే వారికి సమయం ఇవ్వబడుతుంది. సరే రండి. భీమవరం వచ్చిన మరి చెర్రి ఈ లేఖను బాగా నన్ను చదువుతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు మనం కలిసి చదువుకుందాం. స్త్రీలారా, ప్రభునగు వలె మీరు సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడి వలెను. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంతమైనది ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమించి బుద్ధులైన ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడును లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంసరించుకొని తమను క్రీస్తు శరీరమునకు తన అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రి తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టకు మీలో ప్రతి పురుషుడును తాను వలె తన భార్యను ప్రేమించవలెను. భార్య అయితే తన భర్త యందు భయభక్తులు కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. ఈ వాక్యం దీవించుగాక. సమయంలో ఈ వివాహానికి రిజిస్టర్గా పిలువబడిన దైవ సేవకులు భీమవరం సియోను ప్రార్థన మందిరం దైవ సేవకులు ఇమ్మానుయేల్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. నిశ్శబ్దంగా ఉండండి దయచేసి కొద్ది నిమిషాలు. దేవుని వాక్యాన్ని నూతనంగా పరిశుద్ధ వివాహం ద్వారా కుటుంబంగా కట్టబడుతున్నటువంటి ప్రియబిడ్డలు సాల్మన్ రాజు మౌన కాలం బట్టి ఇక్కడ చేరవచ్చినటువంటి ఇరుపక్షాల కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, స్నేహితులు, ప్రాముఖ్యంగా మండపేట బెరక విశ్వాసులు, యేసుప్రభు వారి శ్రేష్టమైన నామములో మీ అందరు కూడా భీమవరం సియోను పక్షంగా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన చిత్త ప్రకారంగా ఆయన యొక్క అనాదికాల సంకల్పంలో సాల్మన్ రాజు మౌనికాలను ఈ లోకంలో ఒక కుటుంబంగా దేవుడు ఏర్పాటు చేయడానికి జగత్తుకు పునాది వేయబడకముందే ఈ బిడల దృశ్యములో దేవుని చిత్తమై ఉన్నది. క్లుప్తంగా వివాహం కొరకు
పరిశుద్ధ వివాహం ద్వారా కుటుంబంగా కట్టబోయే బిడ్డలకు వాక్యములో నుండి కొన్ని హెచ్చరికలు, వారికి ఇక్కడ చేరవచ్చినటువంటి మీ అందరూ కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని పంచుకుందాం. ముందుగా ఒంటరిగా ఉన్నటువంటి పురుషునికి సాటి అయిన సహాయమును చేయాలనుకున్నటువంటి పరమ తండ్రి వారి విషయంలో దేవుడు తన చిత్తాన్ని ఈ ఉదయకాల సమయంలో ఒంటరిగా ఉన్నటువంటి సాల్మన్ రాజుకు సాటి అయినటువంటి సహాయకురాలుగా మౌనికను దేవుడు సిద్ధం చేసిన వాడుకుంటున్నాడు. కాబట్టి ఈ వివాహము పెద్దల ద్వారా జరిగి ఉండొచ్చు, కానీ ఇది దేవుని చిత్త ప్రకారంగా దేవుడు జరిగిస్తున్నటువంటి వివాహము. వారిద్దరిని కూడా దేవుడు జత చేయబడక ముందు ఆదాముతో దేవుడు పలికినటువంటి మాటలు, ఆదాము తన భార్యగా కాబోయే ఆ స్త్రీతో పలికినటువంటి మాటలు ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి మరి ఒక ఎముకను తీసినటువంటి దేవుడు ఆదాము ఎముకలో నుండి తీయబడినటువంటి ఆదాము యొక్క మాంసములో నుండి తీయబడినటువంటి ఆ యొక్క భాగంలో నుండి వచ్చినటువంటి సాటి అయినటువంటి సహాయకురాలే ఆదామునకు భార్యగా చేయబడుతూ వచ్చింది. ఆదాము నిద్ర మేల్కొన్న తర్వాత మరి స్త్రీతో అన్నటువంటి మాటలు, ఇది నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడినది కాదు కాబట్టి నారి అనబడును, అనగా నాది, నా కొరకు దేవుడు చేసినటువంటి సాటి అయినటువంటి సహాయకురాలుగా ఆదాము గుర్తించిన వాడుకుంటున్నాడు. బాబు సాల్మన్ రాజు, నీవు కూడా నీ భార్య అంటే ఎక్కడో జన్మించింది, ఏదో ఊరిలో పెరిగింది కాబట్టి ఇది నాది కాదు అనుకోవడానికి వీలు లేదు. మీరిద్దరూ ఎక్కడెక్కడో వేరే ఊరిలో పుట్టి పెరిగినప్పటికి కూడా నీకు భార్యగా సిద్ధపరిచినటువంటి మౌనిక నీ ఎముక, నీ మాంసం అని నువ్వు గుర్తించవలసిన వాడుకుంటున్నావు. గుర్తించి ఏం చేయాలంటే మీరిద్దరు కూడా ఏక శరీరమై ఉండాలి. ఇద్దరు కూడా ఏక శరీరంగా ఉండడానికే మిమ్మల్నిద్దరిని కూడా కుటుంబముగా దేవుడు కడుతూ వచ్చినాడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. విడిచిపెట్టమంటే వారిని దూరం చేయడం కాదు, తల్లిదండ్రులకు ఇవ్వాల్సినటువంటి ఆ భాగము ప్రాధాన్యత తల్లిదండ్రులకు ఇస్తూ నీ భార్యకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత నీ భార్యకు ఇవ్వవలసిన వాడుకుంటున్నావు. అది మొట్టమొదటి విషయము. కుటుంబంలో భార్య భర్తలుగా కట్టబోయే వారికి భర్తకు దేవుడిచ్చినటువంటి ఆ మొదటి హెచ్చరిక. రెండవదిగా మనం చూసినట్లయితే మరి మౌనిక కూడా నీకు భర్తగా కాబోయే మరి సాల్మన్ రాజు విషయంలో దేవుడు నా కొరకు సిద్ధపరిచినటువంటి మరి భర్త అని నువ్వు గుర్తించినప్పుడు భర్త విషయంలో నీవు కలిగి ఉన్నటువంటి బాధ్యతలు కూడా దేవుడు తెలియజేస్తూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో పరిశుద్ధుల సమక్షంలో దేవుని సన్నిధిలో మీరిద్దరూ కూడా కుటుంబముగా దేవుడు కట్టబోతూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా మీరు తెలియవలసిన వారి గురించినాము. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి మరి చివరి వరకు మనం చూస్తే కనుక, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది ముడతైనను కలంకమైనను అట్టిది మరేదను లేక పరిశుద్ధమైనటువంటి
ఆ రీతిలో మరి ఆ క్రీస్తు సంఘమును ఎలాగైతే ప్రేమిస్తూ వచ్చినాడో నీవు నీ భార్య అయినటువంటి మౌనికను ఆ రకంగా ప్రేమించవలసిన వాడుకుంటున్నావు. కాబట్టి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. భార్యాభర్తల మధ్యలో, కుటుంబంలో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రేమ మరి నీ భార్య విషయంలో ఎలాగుండాలంటే, పెండ్లికి ముందు నీ భార్య చాలా అందంగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది నీ భార్య? చాలా అందంగా ఉంటుంది. అందాన్ని చూసి ప్రేమించటం అనేది అది తాత్కాలికమైనటువంటి ప్రేమ. అందాన్ని చూసి ప్రేమించేవారు అందం పోతే ఏం చేస్తారు? ఆ ప్రేమ తగ్గిపోద్ది. కాబట్టి నీవు ఎరగవలసినటువంటి మొదటి విషయం ఏంటంటే, నీ భార్యలో నువ్వు చూడవలసింది పైకి కనిపించే అందాలు కాదు, అంతరంగికమైనటువంటి అందము, సౌందర్యము. మరి ఆ సామెతలు మనం చూస్తాము, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. కాబట్టి రక్షించబడినటువంటి మరి సాల్మన్ రాజు మరి నీకు భార్యగా కాబోతున్నటువంటి మౌనిక అందమును బట్టి నువ్వు ప్రేమించకూడదు, కానీ క్రీస్తు నీకు అనుగ్రహించినటువంటి ఆ ప్రేమను బట్టి నీ భార్యను నువ్వు ప్రేమించవలసిన వాడుకుంటున్నావు. మరి అందముగున్నా లేకపోయినా నీ భార్యను ఈ లోకములో నీవు జీవించినంత వరకు కూడా నీ భార్యను ప్రేమించవలసిన వాడుకుంటున్నావు. అదే రకంగా మౌనిక కూడా తనకు భర్తగా కాబోయే సాల్మన్ రాజును నీవు విధేయత కలిగిన దానవుగా నువ్వు జీవించవలసిన దానవుగా ఉంటున్నావు. నీ భర్త ఎడల నువ్వు లోబడవలసిన దానవుగా ఉంటున్నావు. నీ భర్తకు విధేయత చూపించవలసిన దానవుగా ఉంటున్నావు. కాబట్టి కుటుంబం అన్నాక కొన్ని పరిస్థితులు బట్టి చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, చిన్న చిన్న గొడవలు వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మీరిద్దరు కూడా ప్రార్థనలో వాక్యం చదువుకుంటే మీ సమస్యలన్నీ పోతాయి. కాబట్టి మీ యొక్క పరిస్థితులను బట్టి, మీ సమస్యలను బట్టి మీరు ప్రేమించడం మానేసి లోబడటం మానేస్తే మీ కుటుంబంలో సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ వివాహం ద్వారా కుటుంబముగా కట్టబోయే మీరిద్దరు కూడా మరి భర్తగా భార్యను ప్రేమించాలి, భార్యగా భర్తకు లోబడి ఉండాలి. ఎంతగా ప్రేమించాలంటే యేసు ప్రభువారు సంఘమును ఎంతగా ప్రేమించాడు. యేసు ప్రభువారు సంఘాన్ని ప్రేమించి సంఘము కొరకు తన ప్రాణాన్ని పెట్టిన వాడుకుంటున్నాడు. అది ప్రేమ అంటే. సాల్మన్ రాజు నిజంగా నీ భార్య అయినటువంటి మౌనికను ప్రేమిస్తే అవసరమైతే నీ భార్య మరి మౌనిక కొరకు నీ ప్రాణాన్ని కూడా పెట్టవలసిన వాడుకుంటున్నావు. అది నీలో ఉన్నటువంటి ప్రేమను మరి మౌనిక విషయంలో నువ్వు కనపరచడం, చూపించడం. అదే రకంగా మౌనిక మరి భర్తకు లోబడి ఉండాలంటే యేసు ప్రభువారు మరి ఎంతగా లోబడ్డాడు. అటువంటి లోబడటం, విధేయత నీ భర్త విషయంలో నువ్వు కనపరచవలసిన దాని గురించినావు. యేసు ప్రభువారు మరి ఎంతగా తగ్గించుకున్నాడంటే సిలువ మరణము పొందినంతగా తగ్గించుకుంటూ వచ్చినాడు. అంటే మౌనిక నీ భర్త నుండి సాల్మన్ రాజు కొరకు మరి అవసరమైతే చనిపోయేటంతగా నువ్వు విధేయత చూపించవలసిన దానిగా ఉంచినావు. ఏ కుటుంబంలో అయితే ఇటువంటి క్రీస్తు ప్రేమ, ఏ కుటుంబంలో అయితే ఇటువంటి క్రీస్తు విధేయత కలిగిన భార్యాభర్తలకు ఉంటారో ఆ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా, చిన్ని చిన్ని గొడవలు వచ్చినా ఆ ప్రేమ, ఆ విధేయత మీ మధ్యలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పోగొడుతుంది. అంటే మీ కుటుంబంలో కేంద్ర స్థానంలో క్రీస్తు ప్రభు ఉండాలి. ఈ ప్రేమ, ఈ విధేయత ఎక్కడ మనం చూడలేం, కానీ యేసు ప్రభువులోనే మనం చూడగలం. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క ప్రేమ, యేసు ప్రభు వారి యొక్క విధేయత మీ ఇద్దరు కలిగి ఉన్నప్పుడు మీ కుటుంబము ఆశీర్వదించబడినటువంటి కుటుంబముగా దేవుడు మార్చేవాడుకుంటున్నాడు.
ఇందా చూస్తూ వచ్చినాము కదా, సమస్యలు లేని కుటుంబాలు లేవు. ఇక్కడ పెళ్లి లేనటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. వీరిని అడిగితే కనుక వారు చెప్తారు, మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయంటే సమస్యలు లేకుండా ఎలాగుంటాయండి అని చెప్తారు. కొన్ని కుటుంబాల్లో అయితే సమస్యలే ఉంటాయి కానీ ఆనందం అనేది ఉండదు. కారణం ఏంటంటే ఆ కుటుంబంలో క్రీస్తు లేడు, ఆ కుటుంబంలో వాక్యము లేదు, ఆ కుటుంబంలో ప్రార్థన లేదు. ఏ కుటుంబంలో అయితే వాక్యం ఉండదో, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉండదో, ఏ కుటుంబంలో అయితే క్రీస్తు అధిపతిగా ఉండడో ఆ కుటుంబంలో అన్నీ కూడా సమస్యలే. కాబట్టి మీ కుటుంబము సమస్యలు లేని కుటుంబంగా ఉండాలంటే, మీ కుటుంబము సంతోషము ఆనందము కలిగినటువంటి కుటుంబంగా ఉండాలంటే మీ కుటుంబంలో క్రీస్తు అధిపతిగా ఉండాలి. మీ కుటుంబంలో క్రీస్తు కేంద్ర స్థానములు ఉండాలి. అప్పుడు మీ కుటుంబంలో శాంతి, సమాధానము, సంతోషము, ఆనందము మీరు కలిగి జీవించగలరు. సమస్యలు అంటారా, ఎంత దైవభక్తి కలిగినటువంటి కుటుంబం అయినా కూడా చిన్ని సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? సల్మాన్ రాజు చెప్పు. వెరీ గుడ్. వాక్యం చదివి ప్రార్థన చేయాలి. సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి? మౌనిక వాక్యం చదివి, వెరీ గుడ్, కాపీ బాగా కొట్టావు, మంచిదే. అయితే ఇదే మాట మీద మీరిద్దరు ఉండండి. ఏంటి? సమస్యలు వచ్చినప్పుడు వాక్యం అంటే దేవుడే. ఆదేందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. అంటే సమస్య వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. సమస్య వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలంటే, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. కాబట్టి దేవునికి మీ సమస్య చెప్పండి, దేవునితోటి మీ సమస్యను పంచుకోండి. అప్పుడు మీ సమస్యలు ఏమవుతాయి? పరిష్కారం అవుతాయి. అయితే ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే, మీరు చెప్పారు మంచిదే, వాక్యము ప్రార్థన చేస్తే మా సమస్యలు మరి పోతాయని. అయితే ఈ సమస్యలు వచ్చినప్పుడు వాక్యం చదవడానికి బదులుగా, ప్రార్థన చేయడానికి బదులుగా ఈ వివాహము ఎవరు చేశారో, ఎవరు కుదిర్చారో సంఘ పెద్దల దగ్గరికి, ఏమండి ఈ అమ్మాయి గురించి చాలా బాగా చెప్పారు, మౌనిక గురించి మారు మనసు పొందింది, చాలా విధేయత కలిగింది, మందిరంలో బాగా పనిచేస్తుంది, తల్లిదండ్రులు లోబడి ఉంటుందని చెప్పారు. కాబట్టి ఈ అమ్మాయి వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి, మీరు చెప్పినట్లుగా ఈ అమ్మాయిలో ఆ లక్షణాలు లేవని వెంటనే మీ తల్లిదండ్రులకు చెప్పడం కానీ, మీ తల్లిదండ్రులు ఈ పెళ్లి కుదిర్చిన పెద్దలు చెప్పడం కానీ చేస్తే ఏమవుతుందో తెలుసా? ఆ సమస్య ఇంకా పెద్దదైపోద్ది. అమ్మ మౌనిక, మరి ముఖ్యంగా నువ్వు, నీ భర్త ఏదన్నా చిన్న విషయాల్లో పొరపాటు జరిగినప్పుడు, మరి మిస్అండర్స్టాండింగ్స్ మీ ఇద్దరిలో చిన్న అవగాహన లోపాలు జరిగినప్పుడు వెంటనే అమ్మా ఫోన్ ఉందని దగ్గర ఫోన్ చేసి, అమ్మా సల్మాన్ రాజు నన్ను రోజు తిడుతున్నాడమ్మా, నన్ను ప్రేమించట్లేదమ్మా, నేను అడిగి తేవట్లేదమ్మా అని వెంటనే అమ్మగారికి ఫోన్ చేయకు. ఇప్పుడు ఏం చెప్పావు నువ్వు? సమస్య వస్తే ఏం చేయాలని చెప్పావు? వాక్యం చదివి ప్రార్థన. కాబట్టి ఫోన్ నీ దగ్గర ఉంది కాబట్టి, మీ అమ్మగారి దగ్గర కూడా ఫోన్ ఉంది కాబట్టి, ఉన్నారు ఇక్కడ, వెంటనే ఫోన్ చేసేసి నీ భర్త గురించి లేని పని ఒకటి చేస్తే 10 చెప్పి, ఇప్పుడు ఎవరు పెళ్లి చేశారో ఆ పెళ్లి పెద్దల దగ్గరికి వెళ్ళి ఏమీ లేనటువంటి చిన్న సమస్యను పెద్ద సమస్యగా మార్చుకొని చివరికి జరగకూడనటువంటి పరిస్థితులు జరిగేటంత వరకు కూడా మీరు దాన్ని లాక్కూడదు. సమస్యలు వస్తాయి. సమస్యలు లేనటువంటి మరి కుటుంబం ఏమీ లేదు. సల్మాన్ రాజుని అడిగితే మరి మీ కుటుంబంలో సమస్యలు లేవా? మౌనికని అడిగితే మీ కుటుంబంలో సమస్యలు లేవా? మరి ఎలాగైతే ఆ సమస్యలు మీరు అర్థం చేసుకుంటున్నారో, మరి క్రొత్తగా కుటుంబంగా కట్టబడుతున్న మీరు కూడా ఆ సమస్యలను మీరు అర్థం చేసుకుని మీరు దేవుని దగ్గర చెప్పుకోండి, దేవునికి ప్రార్థన చేయండి. అప్పుడు మీ సమస్యలు దేవుడు మరి తొలగిస్తాడు. మీ కుటుంబంలో సమస్యలు, మనస్పర్ధలను కూడా మరి దేవుడు
మరి క్షమిస్తాడు. తర్వాత ప్రేమ అంటే ఏమిటి? ప్రేమకు గుర్తంటే మరి పేతురు రాస్తూ ఉన్నాడు, ప్రేమ అనేకమైన దోషములను కప్పుతుంది. నువ్వు నిజంగా మౌనికను ప్రేమిస్తే చిన్న వయసు, తెలిసి తెలియనటువంటి పనులు, లేక తెలిసి తెలియకుండా నీ కోపం కలిగించినప్పుడు, తెలిసి తెలియకుండా ఏదైనా తప్పులు చేసినప్పుడు, నీవు భర్తగా క్రీస్తు ప్రేమ కలిగినటువంటి వాడగా నీ భార్య చేసే తప్పులు, నీకు వ్యతిరేకంగా మాట్లాడే మాటలన్నీ కూడా నువ్వేం చెయ్యాలి? కప్పేయాలి. ఎవరికి చెప్పకూడదు. మీ కుటుంబంలో జరిగే విషయాలు ఎవరికి చెప్పకూడదు. అదే దేవుడు చెప్పాడు, మీరిద్దరూ ఏక శరీరమై, మీరిద్దరు ఏక శరీరంగా ఉండాలి. ఏక శరీరంగా ఉన్నంత వరకు కూడా ఆదాము హవ్వలు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. అయితే ఈ హవ్వగారు ఆదామును విడిచిపెట్టి ఒంటరిగా సంచరించడం మొదలుపెట్టింది. అప్పుడు ఎవరు వచ్చారు మధ్యలోకి? ఎవరు వచ్చారు? సాతాను వచ్చాడు. ఎందుకు వచ్చాడు సాతాను? వారు ఏక శరీరంగా ఉండకుండా మరి తన భర్తనటువంటి ఆదామును విడిచిపెట్టి తోటలో సంచరిస్తున్నటువంటి ఆ సమయాన్ని ఎవరు చూశారు? సాతాను చూశాడు. ఇప్పుడు సాతాను ఏం చేసింది? వారిద్దరి మధ్యలో గొడవలు పెట్టింది. ఇప్పుడు దేవునితోటి శాశ్వతంగా దూరం చేసింది. మరి మీ ఇద్దరూ కలిసి ఉన్నంత వరకు, ఏక శరీరంగా ఉన్నంత వరకు కూడా ఎవరు మీ మధ్యలోనికి రారు. మీరు ఎప్పుడైతే చిన్న చిన్న సమస్యలు బట్టి ఎడబాటు మీ మధ్యలో ఉంటుందో అప్పుడు మూడో వ్యక్తి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే మీ కుటుంబంలో మూడో వ్యక్తి ప్రవేశిస్తాడో ఆ కుటుంబము ఇంకా దూరం అయిపోద్ది. కాబట్టి ఎల్లప్పుడూ ఈ లోకంలో మీరు జీవించినంత వరకు కూడా మీరు ఎలాగుండాలి? ఏక శరీరంగా ఉండాలి. అప్పుడు మూడో వ్యక్తి మీ కుటుంబంలోనికి ప్రవేశించలేడు. ఆ మూడో వ్యక్తి మీ తల్లిదండ్రులు కూడా కాకూడదు. ఆ మూడో వ్యక్తి మీ తోబుట్టువులు కాకూడదు. ఆ మూడో వ్యక్తి పెళ్లి కుదిర్చినటువంటి పెళ్లి పెద్దలు కాకూడదు. ఏది కాకూడదు. మీ ఇద్దరు కూడా కలిసిపోవాలి. ఎందుకంటే అనాది కాలంలోనే దేవుని చిత్త ప్రకారంగా మీ ఇద్దరు కూడా కుటుంబంగా కట్టబడాలనేది దేవుని చిత్తం. కాబట్టి మరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మీరేది చేయకూడదు, మాట్లాడకూడదు. మూడో వ్యక్తికి అవకాశము, చోటు ఇవ్వకూడదు. అప్పుడు మీ కుటుంబము ఆనందము, సంతోషము, సమాధానముతోటి ఈ యొక్క లోకంలో మీరు ఆశీర్వదించబడతారు. తర్వాత మూడోదిగా మనం చూస్తే కనుక మరి పెండ్లి విందులో ద్రాక్షరసము అయిపోతూ వచ్చింది. పెండ్లి విందులో ఏమైపోతూ వచ్చింది? ద్రాక్షరసము దేనికి సాదృశ్యంగా ఉంది? సంతోషానికి సాదృశ్యంగా ఉంది. దేవుడు ఎందుకొరకు మీ ఇద్దరిని కూడా కుటుంబంగా కట్టాడంటే మీ ఇద్దరు సంతోషించాలి, మీ ఇద్దరు కలిసి దేవునితో సంతోషించాలి, మీరిద్దరు సంతోషించాలి. తర్వాత దేవునితో కలిసి కూడా మీరు సంతోషించాలి. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో మరి ఈ రకంగా దేవుని వాక్యం ఉంది, మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణం కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఏమంటున్నాడు? మీ యందు నా సంతోషం అంటే మీ ఇద్దరి మధ్యలో ఎవరు ఉంటే దేవుని సంతోషము, దేవుడు ఉంటే సంతోషం. దేవుడిచ్చే సంతోషము ఒకరోజు 2 రోజులు ఉండేది కాదు. దేవుడిచ్చే సంతోషము ఎల్లకాలము కూడా ఉంటుంది. అదే అంటున్నాడు 14వ అధ్యాయంలో, లోకం ఇచ్చినట్లు కాదు. దేవుడిచ్చే సంతోషం కానీ, దేవుడిచ్చే సమాధానం కానీ లోకములో మనం కొనుక్కునే సంతోషము లాంటిది కాదు. అటువంటి సంతోషము దేవుడు మీకు ఇవ్వాలని కోరుతున్నాడు. మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషము మీ సంతోషము పరిపూర్ణమైన సంతోషము ఈ లోకములో ఎక్కడ ఉండదు. క్రీస్తులోనే మీ సంతోషము పరిపూర్ణత చెందుతుంది. కాబట్టి పరిపూర్ణమైన సంతోషము దేవునిలోనే మనము పొందగలము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నూతన
కుటుంబంగా కట్టబోతున్నటువంటి సాల్మన్ రాజు, మౌనిక, మీ ఇద్దరిలో దేవుని యొక్క సంతోషం ఉండాలి. దేవునిలో ఆ సంతోషాన్ని పరిపూర్ణం చేసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీ మధ్యలో వచ్చే చిన్న చిన్న సమస్యలు ఏమని చెప్పామో ఎవరికి చెప్పకూడదు. అదే చేశారు కానా వివాహములో. మరి విందు ప్రధానికి అక్కడ కొరత చెప్పలేదు. కానా వివాహంలో ఏమైపోయింది? ద్రాక్ష రసము అయిపోయింది. ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? విందు ప్రధాని చెప్పాలి. ఎవరు చెప్పారు? వీళ్ళు ఎవరు చెప్పారు? యేసు తల్లికి చెప్పారు. యేసు తల్లి ఎవరు చెప్పింది? యేసు ప్రభుకి చెప్పింది. కాబట్టి ఏదైనా కొరతలు వచ్చినప్పుడు మీ పెళ్లి కుదిర్చిన వారికి కానీ, మీ తల్లిదండ్రులకు కానీ, మీ తోబుట్టులకు కానీ ఎవరికి చెప్తే వారు తీర్చలేంది. అది ఆ సమస్య కొరత ఎవరికి చెప్పారు? యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళింది. యేసు ప్రభు వారి దగ్గరికి ఆ కొరత, ఆ సమస్య వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు అద్భుతం చేశాడు. ఏమిటి ఆ అద్భుతం? నీళ్లను ద్రాక్షరసంగా చేశాడు. యేసు ప్రభు వారు మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. మీ కొరతలు తీరుస్తాడు, మీ సమస్యలు తీరుస్తాడు, మీ వ్యాధులను పోగొడతాడు, మీకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చేవాడు. ఆయనకి చెప్పండి. మీ తల్లిదండ్రులు చెప్పినా కూడా 1-2 సార్లు ఇస్తారు, లేదా 3-4 సార్లు ఇస్తారు. తర్వాత ఏం చెప్తారు వాళ్ళు? అమ్మ ఇంకా మమ్మల్ని అడగొద్దు అంటారు. కొంత మట్టుకే వారు చేస్తారు. అయితే ఎల్లప్పుడూ చేసేవాడు ఎవరు? మన దేవుడు. కాబట్టి ఆయనకు మన సమస్యలు, ఆయనకు మన కొరతలు చెప్తే నీ కొరతలు తీర్చేవాడు, సమస్యలు తీర్చేవాడు మన దేవుడు. ఆ దేవునికి మీ సమస్యలు చెప్పుకొని తప్పించి మరి విందు ప్రధానికి కానీ, మీ తల్లిదండ్రులకు కానీ, మరి మీ తోబుట్టులు కానీ, ఆ సంఘ పెద్దలకు కానీ చెప్తే మీ సమస్యలు పోవు. కాబట్టి ఈ సత్యాలన్నీ కూడా మీరు ఎరిగినప్పుడు మీ కుటుంబం సంతోషముగా ఆనందంగా ఉంటుంది. మరి సంతోషాన్ని ఇచ్చే ఆ ద్రాక్షవల్లి ఊరికినే ఫలాలు ఇస్తుందండి. ఒక ద్రాక్ష ఆ తీగ పాతినప్పుడు దానికి ఏం అవసరం ఉంటుంది? ఒక తీగ అది ద్రాక్ష కాయలు కాయటానికి ఆ తోటమాలి ఏం చేస్తాడు? ఆ తీగ వేసిన తర్వాత కంచి అది బయట నుంచి రాకుండా ఆ తీగ భూమిలో పాతిన తర్వాత ఒక కర్ర పాతాడు. ఆ కర్రను అల్లుకుంటూ ఆ యొక్క ద్రాక్షవల్లి పైకి వెళ్తుంది. కాబట్టి ఆ నాటబడినటువంటి ఆ కర్ర లేక ఆ గెడ లేక ఆ యొక్క ఇనప స్తంభం ఏదైనా కానివ్వండి, ద్రాక్షవల్లి పెరిగి ద్రాక్షకాయలు కావాలంటే దానికి ఏమి అవసరము? ఒక కర్ర అవసరం. ఈ ద్రాక్ష తీగ ఆ కర్రను ఆధారం చేసుకొని ఎక్కడ వెళ్తుంది? పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత అది పూర్తిగా దాని సమయం వచ్చినప్పుడు ద్రాక్ష ఫలాలు ఇస్తుంది. అదే రకంగా మీ ఇద్దరు కూడా ఆ కర్ర దేవునికి సాదృశ్యంగా ఉంది. మీ ఇద్దరు కూడా ఆ కర్రను ఆధారం చేసుకొని పైకి ఎదిగేటంత వరకు కూడా ఆ ఫలాలు ఫలించడానికి ఆధారమైనటువంటి ఆ కర్రను మీరు అంటిపెట్టుకుని ఉన్నప్పుడు మీరు చక్కటి ఫలవంతమైనటువంటి ఆ జీవితాన్ని మీరు అనుభవిస్తారు. మీ జీవితాల్లో ఫలాలు రావాలంటే, మీ జీవితాల్లో సంతోషం రావాలంటే మీకు దేవుడు ఆధారంగా ఉండాలి. మీ ఇద్దరు కూడా దేవుణ్ణి ఆధారం చేసుకొని మీరు పైకి వెళ్ళినప్పుడు మీ ద్వారా దేవుడు చక్కటి ఫలాలు అనుగ్రహిస్తాడు. ఆ రకంగా మీరు ఆత్మీయంగా ఈ లోకంలో ఆశీర్వదించబడినటువంటి క్రైస్తవ కుటుంబంగా మీరు ఎదగాలంటే ఈ చెప్పబడినటువంటి వాక్యాన్ని మీరు ఆధారం చేసుకొని జీవించినప్పుడు మీ కుటుంబము సంతోషము, ఆనందము. అంత మాత్రమే కాదు, అనేక మందికి ఆ ద్రాక్ష ఫలాలు ఎలాగైతే ఆ ద్రాక్ష ఫలాలు అందిస్తుందో మీ కుటుంబం ద్వారా అనేక మందికి సంతోషము, సమాధానము అందిస్తాడు. ఆ రకంగా పరిశుద్ధాత్మ దేవుడు మీ నూతన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.
కుడి చేయదు అమ్మని కుడి చేయదు ఎప్పుడు ఎలా ఉండాలి ఆమె బాధ్యత నీది. చెక్ బైబిల్ ఉంటుంది. మౌనంగా వినండి. వీరు చెప్పే ప్రమాణాలన్నీ కూడా జాగ్రత్తగా వినండి. ఆఖరిని ఆమెన్ చెప్పండి. సర్వశక్తి గల చెప్పమ్మా. సర్వశక్తి గల దేవుని ఎదుట ఇక్కడ చేరి ఉన్న సంఘం ఎదుట సాల్మన్ అను నేను నా శరీరమందు దాంపత్య జీవితమునకు ఆటంకకరమైనది ఏదియూ లేదని తెలియజేయుచున్నాను. సర్వశక్తి గల దేవుని ఎదుట ఇక్కడ చేరి ఉన్న సంఘము ఎదుట సాల్మన్ అను నేను మౌనిక అను నిన్ను నా పెండ్లి భార్యను గాను నా సహధర్మచారిని గాను స్వీకరించి ఇది మొదలుకొని నా జీవిత పర్యంతము ఇతరులుగా ఎవరిని ఆశింపక నీతోనే కాపురము చేయుదునని ప్రమాణము చేయుచున్నాను. కలిమియందును లేమియందును వ్యాధియందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షింతునని ప్రమాణము చేయుచున్నాను. ప్రతిదినము నీతో కలిసి వాక్యము చదివి ప్రార్థింతునని అదే రీతిగా దినమును వాక్యముతోను ప్రార్థనతోను ముగింతునని ప్రమాణము చేయుచున్నాను. నా శరీరము మరియు నీ శరీరము పరిశుద్ధాత్మకు నిలయమని ఎంచి కాపాడుకుందనని ప్రమాణము చేయుచున్నాను. దేవుడు మనకు ఇచ్చిన రాబడి అంతటిలో దేవుని భాగమును నమ్మకముగా యథార్థముగా చెల్లింతునని ప్రమాణము చేయుచున్నాను. నేను చేసిన ఈ ప్రమాణములను నమ్మకముగా జరిగించుటకు దేవుడు నాకు సహాయము చేయునుగాక. చెప్పండి అందరూ ఆమెన్. ఆమెన్. సర్వశక్తి గల దేవుని ఎదుట ఇక్కడ చేరి ఉన్న సంఘం ఎదుట మౌనిక అను నేను నా శరీరమందు సంసార జీవితమునకు ఆటంకకరమైనది ఏదియూ లేదని ప్రమాణము చేయుచున్నాను. సర్వశక్తి గల దేవుని ఎదుట ఇక్కడ చేరి ఉన్న సంఘము ఎదుట మౌనిక అను నేను సాల్మన్ రాజు అను నిన్ను నా పెండ్లి భర్తనుగా నా సహధర్మచారిగా స్వీకరించి జీవిత పర్యంతము ఇతరుల ఎవరిని ఆశింపక నీతోనే కాపురము చేయుదునని ప్రమాణము చేయుచున్నాను. కలిమియందును లేమియందును వ్యాధియందును అనారోగ్యమందును
ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు లోబడి ఉందునని ప్రమాణము చేయుచున్నాను. ప్రతిదినము నీతో కలిసి వాక్యము చదివి ప్రార్థింతునని అదే రకముగా వాక్యముతో ప్రార్థనతో దినమును ముగింతునని ప్రమాణము చేయుచున్నాను. నా శరీరము మరియు నీ శరీరము దేవుని ఆలయమనిచ్చి ఘనముగా కాపాడుకుందనని ప్రమాణము చేయుచున్నాను. దేవుడు మనకు ఇచ్చిన రాబడి అంతటిలో దేవుని భాగమును నమ్మకముగా క్రమముగా చెల్లింతునని ప్రమాణము చేయుచున్నాను. నేను చేసిన ఈ ప్రమాణములను నమ్మకముగా జరిగించుటకు దేవుడు నాకు సహాయము చేయునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. వీరిద్దరు చేసిన ప్రమాణములకు ఇద్దరు దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. స్థానిక మన దైవ సేవకులు, అదే రీతిగా నర్సాపూర్ నుండి వచ్చిన దైవ సేవకులు ఐజాక్ ప్రార్థన చేస్తారు. వారు చేసిన ప్రమాణములు వారి జీవితంలో నెరవేర్చబడినట్లుగా బెరాక స్థానిక సంఘ సేవకులు, అదే రీతిగా నర్సాపూర్ను వచ్చిన దైవ సేవకులు ఐజాక్కు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుంటాం. దయగల మా తండ్రి, కృపగల దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి ఈ సమయంలో ప్రభా నీ దాసుని మా మధ్య నడిపించి వివాహమునకు జతపరచబడుతూ వచ్చిన వీరిద్దరి కొరకే తిరిగి చేరవచ్చిన కొరకు మీరు మాట్లాడవచ్చిన లేఖనాలు బట్టి స్తోత్రాలు. మరి తిరిగి ప్రభు ఈ సమయంలో వారు చేసిన ప్రమాణాలను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారు ఏదైతే ప్రమాణం చేస్తూ వచ్చినారో వాటి ప్రకారం వారు కూడా జీవించి నీకు ప్రాధాన్యత ఇచ్చి ప్రభు కుటుంబ ప్రార్థనలో ప్రభా వారి మధ్య మీరుండి కృప చూపించమని కోరు ప్రార్థిస్తుంటున్నాం. ఆ రీతి ప్రభావ ముందున్న జరగాల్సిన కార్యక్రమం కొరకు మీ పాదాలు పట్టుకుంటూ వారు చేసిన ప్రమాణాన్ని కూడా మీరు వింటూ వచ్చినారు. ఆ ప్రకారంగా వారి యొక్క జీవిత పర్యంతం వరకు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వాక్యము ప్రార్థనలో వారు కూడా జీవితాంతకాలు ఆ రీతిగా మరి జీవించగలిగినట్లుగా ఆనాడు అగ్గుల ప్రిస్కల ఏ రీతిగా జీవిస్తూ వచ్చినారో అటు దాంపత్య జీవితంలో వారు కూడా రాను దినాలు ఉండినట్లుగా మీరే కృప చూపించి మీరు ఆయన మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, ఘనమైన గొప్ప దేవ, ఈ యొక్క మధ్యన కాల సమయంలో మాకు అనుగ్రహించిన చక్కని ప్రశస్తమైన వివాహ సమయాన్ని బట్టి స్తోత్రాలు. వాక్యం ద్వారా తండ్రి నూతనంగా జత చేయబడిన వధూవరులను ప్రభు మీరు మాట్లాడినందుకు నీ వాక్య సత్యములను బట్టి నీ దాసుని ద్వారా వినిపించిన మర్మములను బట్టి స్తోత్రాలు. ఏ రీతిగా ప్రభు వీరిద్దరూ కూడా తండ్రి మరి నిన్ను మహిమపరిచి ఘనపరిచి నీ అందు భయభక్తులు కలిగి జీవించాలో వారితో మాట్లాడే విధానం బట్టి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో సంఘం ఎదుట పరిశుద్ధుల ఎదుట వారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారి యొక్క నిబంధనను మీరు ఆశీర్వదించి దీవించి అత్యధికంగా భూమి మీద వృద్ధిలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రభ వారు ఏ రీతిగా జీవించవలనో నీ ద్వారా అత్యధికంగా దీవించబడినట్లు ప్రభ నీ యొక్క ఆజ్ఞలకు లోబడి శిరసావహించి నిన్ను కనపరిచేటువంటి కుటుంబముగా ఆనాడు అబ్రహాము శారా కుటుంబముగా మీరు వర్ధల చేసి వారి కోరికలు వారి ఉద్దేశాలన్నీ కూడా మీరు సఫలపరిచి సంఘములో సమాజంలో ఉన్నతమైన సాక్ష్యమును పొందుకునే వారిగా చేయమని ప్రతి విధమైన అనారోగ్యతలు అస్వస్థతలు అంతటినీ బాగు చేసి ప్రభ వారికి తండ్రి మరి చక్కని బిడ్డలను దయచేసి భూమి మీద నీ సాధనములుగా నీ పరిచర్యలో ప్రభా నీ యొక్క పాత్రలుగా వారిని వాడుకోమని వారి ప్రతి అవసరత అక్కరియు నీ నామలో తీర్చమని వారి ఇచ్చినటువంటి నిబంధనలు బట్టి తండ్రి నీవు ఆశీర్వదించమని చేరి వచ్చిన వారందరినీ కూడా దీవించమని మిగతా సమయం మేలుకరముగా చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లేచి నిలబడండి. ఈ సమయంలో పెండ్లి కుమార్తెగా అలంకరించబడినటువంటి మౌనిక కొంతమందికి తెలుసు, కొంతమందికి
తెలియకపోవచ్చు. ఇప్పటి వరకు మరి పెండ్లి కుమార్తె మౌనిక ముఖమునకు ముసుగు వేయబడి ఉన్నది. ఇప్పుడు తన భర్తగా సాల్మన్ రాజు మరి ముసుగు వేయబడినటువంటి తన భార్య మౌనిక ఆ ముసుగును తొలగించి మీ అందరికీ చూపిస్తాడు. వీరిద్దరు కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈలోగా ఒక పాట పాడతారు. ఆర్కెస్ట్రా వారు పాట పాడతారు. ఆర్కెస్ట్రా వారు పాట పాడతారు. తర్వాత ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమం అయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది. కళ్యాణం కమన్ రాజు మౌనిక రిజిస్టర్లో సంతకాలు పెడతారు. పెండ్లి కుమారుని తరపున ఒకరు, పెండ్లి కుమార్తె తరపు ఒకరు సాక్షి సంతకాలు చేయడానికి దయచేసి ఈ స్టేజ్ మీదకి రండి. పెండ్లి కుమారుని తరపు ఒకరు, పెండ్లి కుమార్తె తరపు ఒకరు సాక్షి సంతకాలు చేయడానికి రండి. మరి పెండ్లి కుమార్ తరపు నుంచి మరి అబ్బులన్న వచ్చి మరి సాక్షి సంతకం చేస్తారు. కలిసేటి అందాల అనుబంధమే ఇది నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది నాటికైనా మహనీయమే.
ఇది నాటికైనా మానీయమే. ఇరువురు ఏకమై జీవించాలి, దేవుని ప్రేమను ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో పయనించాలి, మమతని మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక, మరువలేని వేడుక, ఒకరికొకరు తోడుగా ప్రభు చేసే జంటగా కురిసేటి అందాల అనుబంధమే ఇది నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది కైనా మహనీయమే. గుణములే సిల్లుగా స్వీకరించాలి, చెరగని స్నేహమై నిలిచిపోవాలి. క్రీస్తులో పయనమై సాగించాలి, వాక్యమై మనసులో పదిలమవ్వాలి. ప్రభు ద్రాక్షవల్లిగా ఫలమునిచ్చే తీగెల వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా కలిసేటి అందాల అనుబంధమే ఇది నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలాలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే ఆనందమేగా అపురూపమే. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇమాన్యుయల్ క్రిస్టఫర్ అనే నాకు అనుగ్రహించినటువంటి ప్రభుత్వపు వివాహ రిజిస్టర్గా సాల్మన్ రాజు మౌనిక 2025 ఏప్రిల్ 30వ తారీఖు మండపేట ఈ ఫంక్షన్ హాల్లో దేవుని సన్నిధిలో సంఘము సమక్షంలో నా ద్వారా వారిద్దరికీ వివాహము జరిగించబడుతూ వచ్చింది.
వారిద్దరు కూడా వివాహ రిజిస్టర్లో సంతకాలు పెడుతూ వచ్చినారు. మరి వారికి ఈ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు వారికి అందిస్తున్నాము. దయచేసి నిలబడండి. ఇప్పుడు వీరిద్దరు కూడా మోకరిస్తారు. దైవ సేవకులందరూ కూడా వారి యొక్క తలల మీద హస్తాలు పెట్టి చేతులు పెట్టి మరి ప్రార్థన చేస్తాము. మండపేట వేసేపేట మరి ఎదురీతిగా హక్కులను కొట్టండి. పరిశుద్ధుడు అయిన మా దేవ, వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. 2025 ఏప్రిల్ 30వ తారీఖున మండపేట ఈ ఫంక్షన్ హాల్లో సాల్మన్ రాజు మౌనికాలకు దేవుని సన్నిధిలో పరిశుద్ధుల సమక్షములో మీరు జరిగించిన పరిశుద్ధ వివాహమును బట్టి వందనాలు, స్తోత్రాలు. నూతన వివాహంగా కుటుంబంగా కట్టబడినటువంటి ఈ కుటుంబాన్ని ఈ లోకంలో జీవించినంత వరకు నీ కొరకు నమ్మకముగా యథార్థముగా వారు జీవించి ఆశీర్వదించబడినటువంటి క్రైస్తవ కుటుంబంగా వారిని దీవించి ఆశీర్వదించబడిన వారు చేసిన ప్రమాణములో వారు నిలిచి ఉండి వాటిని జరిగించేట్లో కూడా మీరు సహాయం చేయమని, ఉదయకాలం నుండి జరపబడినటువంటి వివాహంలో మాకు సహాయపడని ప్రేమ కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ సాల్మన్ రాజు మౌనిక ఇరుపక్షాల కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, విశ్వాసులకు ఇప్పుడు మరి తోడండి. వారిద్దరూ కూడా నీ కొరకు నమ్మకంగా జీవించట్లో వారికి సహాయం చేయమని యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ స్తుతించి వేడుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, నూతన వివాహం ద్వారా కుటుంబంగా కట్టబడినటువంటి సాల్మన్ రాజు మౌనికలకు, ఇరు కుటుంబాల మరి సభ్యులకు, రక్త సంబంధులకు, చేరువచ్చిన విశ్వాసులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మరి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె పూలదండలు తీసుకుని ఒకరికొకరు సత్కరించుకుంటూ ఉంటారు.